ఇంతకంటే చిన్న మిడ్డీస్ అమ్మా నేను చెప్పింది. కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయండి. సో క్లీన్ యా. ప్రియా ప్రియా నీకేం కాలేదుగా? థ్యాంక్ గాడ్. ఏదో బాంబు వెళ్ళినట్టు సౌండ్ వచ్చింది. బాంబు కాదు సార్, టీవీ. నువ్వు తలుపు కొట్టకుండా లోపలికి ఎందుకు వచ్చావు? ఓ మే ఐ కమ్ ఇన్ సార్? తలుపు కొట్టినందుకే మీకు ఎంత కోపం వస్తే టీవీ పగలగొట్టినందుకు మాకెంత కోపం రావాలి సార్? సారీ, స్లిప్ అయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, టీవీ ఇక్కడ ఉంది మేడం, మీరు ఇక్కడ ఉన్నారు మేడం, కిటికీ అక్కడ ఉంది మేడం, స్లిప్ ఎలా అవుతుంది మేడం? చెప్పానుగా స్లిప్ అయిందని. అంటే టీవీ ఇక్కడ ఉంది, మీరు ఇక్కడ ఉన్నారు, కిటికీ అక్కడ ఉంది, స్లిప్ ఎలా అవుతుందండి? ఆవిడ చెయ్య అవుతుంది. చెయ్యి ఆవిడదే సార్, కానీ టీవీ మాది సార్. ఎంత? మొత్తం అమౌంట్ చెప్పు, డబుల్ ద అమౌంట్ పే చేస్తా. మీరు డబల్ అమౌంట్ పే చేస్తానంటే ఫ్రిడ్జ్ కూడా స్లిప్ అయ్యేలా చూడండి సార్. ఎనీవే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. గుడ్ నైట్ మేడం, హ్యావ్ ఎ నైస్ డే సార్, స్వీట్ డ్రీమ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. ఫ్రిడ్జ్ ఇక్కడే ఉంది మేడం. ఇది ఖచ్చితంగా బాంబు చూడండి. బాంబ్ కాదు, నా సెల్ రింగ్ టోన్. రిలాక్స్. నైస్ టేస్ట్. హలో మోనికా, టీవీలో నీ ఫోటో వచ్చింది, జర సంబాల్కి రఖనా. కేస్ బలవిందర్ చడ్డాకి అప్పగించారు. వాడు పెద్ద ఖతర్నాక్. డోంట్ వరీ. మోనికా, నీ కెపాసిటీ మీద నాకు నమ్మకం ఉంది. రేపు సాయంత్రం 5 గంటల లోపల హైదరాబాద్లో బాంబ్ బ్లాస్టింగ్ జరగాలి. దానికి మంచి హ్యూమన్ బాంబుని రెడీ చేసుకో. మనకు కావాల్సిన హ్యూమన్ బాంబ్ ఇక్కడే ఉంది. గోపి తీసుకో. ఏంటిది? నీకు ప్రెజెంటేషన్. బెల్ట్ బాంబులా ఉంది. బెల్ట్ బాంబు లా కాదు, బెల్ట్ బాంబే. చిల్లిపి. సో నువ్వు సత్యాన్ని లవ్ చేస్తున్నావు? ఎస్. ఏం చూసి అతన్ని ప్రేమిస్తున్నావే? అతనిలో మీరెవరూ చూడండి చూసి. ఎప్పుడు వెదవ ఆలోచనలే. అతని మంచితనం చూసి. కానీ మరీ పల్టూరాడే. సిటీ వాళ్ళకంటే వాళ్ళే బెటర్. రోజీ, వీళ్ళనుకో ఒకరికి లైన్ వేసి ఇంకొకరిని ట్రై చేసి మూడో దాన్ని లవ్ చేస్తుంటారు. అదే సత్తిపండు అనుకో గుమ్మడి పండులా స్థిరంగా ఉంటాడు. కలలో కూడా ఇంకో ఆడదాన్ని చూడడు. కారులో మాత్రం తిరుగుతూ ఉంటాడు. సత్య ఎక్కడా? లేడు, బయటికెళ్ళాడు. అబద్ధం. లై అంటే తెలుగులో అబద్ధం అని. లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి. ఎందుకు కుదరదు? ప్రతిదీ నీకు చెప్పాలా? కిడ్నాప్ అయిన వాడు, అది చేసిన వాడిని క్వశ్చన్స్ అడగకూడదు. మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆంగ్లము. ఇంగ్లీష్ నువ్వు మాట్లాడకూడదు. ఐ కెన్ యు నో. మాక్సిమం ట్రై చేశా, కుదరలేదన్నయ్య. అట్లా చూడకన్నయ్య ఉక్కపోస్తుంది. అవును, ఖర్చు ఇక్కడ పెట్టావు. ఓ ఇక్కడ పెట్టావు, థ్యాంక్ యూ. ఎవరెతను? ఇతని పేరు ధనుష్ కోటి. వీళ్ళ ఆడ పేరు రావు కోటి. మేము ఉండేది కింగ్ కోటి. ఇంటి నంబర్ 1. ఏం చేస్తున్నారు ఇక్కడ? నన్ను ఆడుకుంటున్నాం. ఏమాట? అది అసలే నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ శైలు రే, మీ ఇద్దరు ఆడుకుంటుండండి, నేను మధ్యలో జాయిన్ అవుతా. ఆ శైలు ఫోన్ చేస్తే నేను వచ్చాను కదా. నువ్వు ఇక్కడ వస్తావు? అసలే బిజీగా ఉన్నావు కదా. నేనా? ఇంటర్నెట్ కెఫేలు. ఓ అదా, ఆ అమ్మాయి అప్పుడే పరిచయం అయింది. టచ్ చేస్తే చేయి తీస్తా. శైలు, నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మా నాన్న పేర్లు కూడా నాకు తెలివి తెలుసా? అనవసరంగా నువ్వు. మా అమ్మ పేరేంటి? మీ అమ్మ పేరు నోట నాంతుంది, బయటకు రావట్లేదు. అది అమ్మ పేరు. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు నువ్వు, మోసగాడివి. శైలు ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగేదా మాత్రాన ఆ అమ్మాయి నీకు పోటీ అవుతుందా? అర్థంగా మాడతావేంటి? ఊరికను చూసావా,
ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తో నీకు అంత కరెక్ట్ అనిపిస్తుంది కదా? మీరిద్దరు ఒకే కార్ నుంచి ఎందుకు దిగారు? అది కూడా చూసావా? ఇప్పుడు ఆటో దొరకపోతే మనం ఇలా అంటాం, అలా లిఫ్ట్ ఇచ్చింది ఎక్కువచ్చాను, అందులో తప్పే ఉంది. నీళ్ళు లేదు, నువ్వు మారిపోయావు. నా మీద ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ తగ్గి అది నువ్వు ఎలా చెప్పగలవు? నా పేరు శైలు, నువ్వు ఇప్పుడు నీళ్ళు అన్నావు. I'm really very sorry, Neil. నాకు తెలుసు. శైలు, ఏంటి మనోడు తెగ టెన్షన్ పడుతున్నాడు? నేను కనుక్కోతాను. ఏంటి ఇందాక నుంచి తెగ టెన్షన్ పడిపోతున్నావు? ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? కాదు, ప్రొఫెషనల్ ప్రాబ్లం. మా ఎండి గారి సిస్టర్ ఇవాళ డిన్నర్కి వస్తా ఉన్నారు. లైవ్ మ్యూజిక్ ఏర్పాటు చేశారు. ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. మా హ్యాండ్ తీసుకోవచ్చు కదా. హ్యాండ్ అంటే ఈ హ్యాండ్ కాదు, మ్యూజిక్. మ్యూజిక్. ఓ, మ్యూజిక్ ఈజ్ ఫ్యాంటాస్టిక్. ఐ నో ఇట్ రియల్. యు నో మ్యూజిక్? యా. యు నో సాక్సోఫోన్? సాక్సోఫోన్ అంటే గ్రామ్ఫోను, టెలిఫోను, సెల్ ఫోను మిక్స్ చేసి రాజస్థాన్ లో రంగరించి పాకిస్తాన్ లో ఫిక్స్ చేసి హిందుస్థాన్ లో ఇచ్చారనుకో, జస్ట్ 5,000 వద్దంతే. 5,000? యా. యు మీన్ 5000? కావాలంటే 10,000 వచ్చేలో రాసిన 5,000 కమిషన్ తీసుకోవాలి. అదేలా గిఫ్ట్ అనుకో. నీకు మ్యూజిక్ బాగొచ్చా? బాగా కాదు, చాలా బాగొచ్చు. చాలా బాగా అక్కర్లేదు, ఒక మాదిరిగా వస్తే చాలు. ఇంకో 2 hours లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. 1 hour లో స్టార్ట్ చేస్తే నీకేనా ప్రాబ్లమ్? ప్రాబ్లం. ఎండి గారి సిస్టర్ అవడానికి 2 hours పడుతుంది. ఇంత అందంగా వాయిస్తారని తెలిసినట్టయితే ఇంకో 20,000 నొక్కుండేవాడిని కదా. సార్, ఎండి గారు సిస్టర్ వస్తున్నారు. ఓ గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మిమ్మల్ని చూసి చాలా కాలమైంది. ప్లీజ్ కమ్ ఇన్. రండి. వాట్ మ్యామ్, ఎనీ ప్రాబ్లం? లవ్లీ మ్యూజిక్. నో, లైవ్ మ్యూజిక్. లైవ్? వావ్. నేనే అరేంజ్ చేశాను మేడం. ఎలా ఉంది? ఓ, వెరీ గుడ్. థ్యాంక్ యూ. కమ్ ఇన్. ఏంటి? అదే నా ప్రమోషన్ మేడం. యా, లైవ్ మ్యూజిక్. మీరు వెళ్ళి పని చూసుకోండి. ఓకే మేడం. ఐ థింక్ హీ ఈస్ వెరీ ఎమోషనల్ అబౌట్ ప్రమోషన్. యా. వీడేంటి ఇక్కడున్నాడు? చెప్తా వీడి పని. పాయింట్ ఆపుతావా? సారీ, కష్టం. లే. ఏంటిది? ఇదేనా మీ లైవ్ మ్యూజిక్? ఎరా, ఇది లైవ్ రికార్డింగ్. అవును. నేను అడిగేది మీరు ఇప్పుడు ఇక్కడ వాయిస్తున్నారా అని. రే, అడగడం తనెవరు కనుక్కో. ఈ హోటల్ ఎండీని. ఇంత చిన్న వయసులో ఇంత పొట్టి స్కర్ట్ వేసుకొని ఇంత పెద్ద హోటల్ మీరు ఎండి అయ్యారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం. నమస్తే. చూడండి మేడం, గుడ్ ఫుడ్ తో పాటు గుడ్ మ్యూజిక్ కావాలి. దిస్ ఇస్ అ గుడ్ మ్యూజిక్ బట్ ద పర్సన్ ఇస్ డిఫరెంట్. Sometimes the music is different, person is same. Same person may not do the same music may not be done with the same person. Because person is not music, music is not person. So person always can't change the music can't change the person. So where is the point in talking about this person? Where is the point in asking about this music? What? What? ఏమైంది? ఎందుకు మ్యూజిక్ ఆపేశారు? సమయానికి మీరే వచ్చారు. మీరే చెప్పండి సార్. గుడ్ ఫుడ్ తో పాటు గుడ్ మ్యూజిక్ కావాలి కదా. Then that is a good music but the person is different. Sometimes the music is different, person is same. Same person may not do the same music may not be done with the same person. Because music is not person is not music. Because always music is music and person is person. Because music can't change the person can't change music. So అర్థమైనట్లేదురా, మళ్ళీ మొదటి నుంచి వద్దాం. వద్దు బాబు, వద్దు. Stop it. Get out. వర్కౌట్ అవ్వట్లేదురా, నువ్వు కూర్చొని మంచిగా. రాకపోతే లోన్ సీడీ ఉంది, ఆన్ చేసుకో.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.